మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి అని అనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు సంతోషంగా ఉందా? ఇంట్లో ఎవరిని అన్నం తినకుండా చేసి నువ్వు మాత్రం కడుపు నిండా అన్నం తినాలనుకుంటున్నావా? అందర్నీ అర్ధాకలితో ఉంచి నువ్వు పొట్టపోసుకోవాలనుకుంటున్నావా? మేడం, మీరిక్కడ ఆకలితో ఉన్నవారి గురించి ఆలోచిస్తున్నారు. నేను అక్కడ చావు బతుకుల్లో ఉన్న పిల్లడి గురించి ఆలోచిస్తున్నాను. కన్నీరు మున్నీరవుతున్నా ఆ తల్లి గురించి ఆలోచిస్తున్నాను. అయినా మీ అందర్నీ ఆకలితో ఉంచాలి అనుకోవడం నా ఉద్దేశం కాదు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదని ఇలా చేశాను. అబ్బో, వచ్చిందండి పెద్ద వకీలు. దేశంలో ఇవిడొక్కతే లాయర్ అయినట్టు. అంత న్యాయం ఆలోచించేదానివైతే నీకు అన్నం పెట్టే ఈ ఇంటి వాళ్లని ఆకలితో ఉంచేవే, ఇది న్యాయంగా అనిపిస్తుందా? ఈ ఇంట్లో తిని ఈ ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. మేడం, మీరు అనవసరంగా నా గురించి పొరపడుతున్నారు. నువ్వు ఎంత వెతికినా ఒక్క మెతుకు కూడా కనిపించదు. నా కోసం కాదు మేడం, నేను పిల్లల కోసం చూస్తున్నాను. వాళ్ళని కూడా ఆకలితో ఉండనివ్వు. నువ్వు చేసిన పనికి అందరూ శిక్ష అనుభవించాలి. మీరు కూడా పస్తులుండాలని మిగిలిందంతా పని వాళ్ళకి ఇచ్చేశాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నిన్నే. అర్థం చేసుకోండి మేడం, పిల్లలు ఆకలితో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడతాను. అవసరం లేదు, గ్యాస్ కూడా అయిపోయింది. నువ్వు ఇప్పుడు వంట చేయాలని చూస్తే బాగోదు. రాత్రంతా నువ్వు పిల్లలు ఆకలితో అలమటించాల్సిందే. నువ్వు చేసిన పనికి ఇదే తగిన శాస్తి. మేడం, అసలు మీరేమనుకుంటున్నారు? ఏయ్, నీ వాదన నా దగ్గర కాదు. ఏదైనా ఉంటే ఇక్కడ కాదు. నువ్వెళ్ళి నీ కోర్టులో చూసుకో. వెళ్ళా. వంట చేస్తుందంట, వంట. పిన్ని, ఫుడ్ ఏది? లేదు నాన్న, చాలా ఆకలిగా ఉంది పిన్ని. నాకు కూడా. ఉండండి, నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాను. పిన్ని, ఆకలిగా ఉంది. ఒక్క నిమిషం. ఓకే, ఆర్డర్ పెట్టేశాను. ఫ్యూ మినిట్స్లో ఫుడ్ వచ్చేస్తుంది. మేడం, మేడం, ఇది ఝాన్సీ మేడం ఇల్లా? రే, బయటికి వెళ్ళు. మేడం, ఝాన్సీ మేడం ఇదే అడ్రస్కి ఫుడ్ ఆర్డర్ చేశారు మేడం. చెప్తే అర్థం కాదా? ఝాన్సీ అనేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ నిలబడితే నీ కాళ్ళు విరగొడతాను. వెళ్తావా లేదా? ఇడియట్స్. పిన్ని, ఇంకా ఫుడ్ రావడం లేదేంటి? ఉండు నాన్న, డెలివరీ బాయ్కి కాల్ చేస్తాను.
లిఫ్ట్ చేయడం లేదురా. ఇప్పుడెలా పిన్ని? నాకు బాగా ఆకలిగా ఉంది. ఉండండి, నేను బయటకు వెళ్ళి చూస్తాను, సరేనా? ఇదిగోమ్మా. ఏంటండి ఇది? నువ్వు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకెళ్లి పిల్లలకి పెట్టు. తీసుకోమ్మా. ఫుడ్ వచ్చేసింది. ఏమైంది పిన్ని? ఏం లేదమ్మా, ఉండండి. వంశీ, ఆకలిస్తుంది కదా? యమ్మీ. పిన్ని పెట్టు. పిన్ని, నువ్వు తిను. నాకొద్దు, నువ్వు తినమ్మా. లేదు, నువ్వు తినాలి. వెరీ గుడ్. వంశీ, చాలు పిన్ని, స్టమక్ ఫుల్. పిన్ని, నాది కూడా అయిపోయింది. వెరీ గుడ్. సరే, మీరిద్దరు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోండి. నేను వెళ్ళి ఇవన్నీ కిచెన్ లో పెట్టేసి వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మేడం, నువ్వు పిల్లలు భోంచేశారా అమ్మా? థ్యాంక్స్ మేడం. ఎందుకమ్మా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? అది నేను ఆర్డర్ చేసిన ఫుడ్ కాదు మేడం. సారీ అమ్మా. అది నేను చేసిన ఫుడ్ అని చెప్తే నువ్వు తీసుకోవేమోనని అలా చెప్పాను. స్వీటీ, వంశీలు ఆకలి అంటుంటే నేను భరించలేకపోయానమ్మా. వాళ్ళు పస్తులుండకూడదనే నేనలా చేశాను. అన్నీ బాగుంటే నా మనవడు మనవరాలికి ఈ చేత్తో గోరుముద్దలు తినిపించేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అదృష్టం లేదంటూనే ఆకలి తీర్చారు కదా మేడం. ఆ ఫుడ్ పిల్లల కోసం మాత్రమే కాదు, నీకోసం కూడా. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కానీ నాకు కూతుళ్ళు లేరు. నా కోడళ్లే నా కూతుళ్ళు అనుకుందాం అనుకున్నాను. కానీ నా పెద్ద కోడలి మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తనని కలిసి ప్రేమగా పలకరించలేని దురదృష్టవంతురాల్ని నేను. ఝాన్సీ, నువ్వు పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎలాంటి కష్టాలు ఎదురవ్వకూడదని నేనా దేవుణ్ణి వేడుకుంటాను. ఝాన్సీ, చిన్న రిక్వెస్ట్ అమ్మా. పరువు పరువు అని బతికే కుటుంబం ఇది. మావయ్య గారు ప్రాణాల కంటే పరువు ప్రతిష్టలకే ఎక్కువ విలువిస్తారు. అలాంటిది ఇంట్లో ఒక మనిషి అరెస్ట్ అవ్వడానికి ఒక రకంగా నువ్వు కూడా కారణం. దయచేసి ఏమాత్రం వీలున్నా తను బయటకొచ్చేలా చూడమ్మా. మేడం, ఇంతకు ముందే మీరు మీ మనవళ్ళు మీ కొడుకు కోడల ప్రేమ గురించి మాట్లాడారు.
మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నా జాబ్ కూడా అంతే స్వచ్ఛమైంది. మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో నేను కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఇందులో స్వార్థాలు పక్షపాతాలు ఉండవు మేడం. కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. నాకు మా అక్క బావ అదే నేర్పించారు. గుడ్ నైట్ మేడం. రండి మేడం, రండి. ఐసీయూలో ఉన్నాడు మేడం. మేడం, ఆవిడే గౌరీ, శర్వ వాళ్ళ అమ్మ. అమ్మా గౌరీ, నా పేరు మృణాలిని, నేను లాయర్ని. జాన్సమ్మ చూస్తానన్నారు కదా. ఈ మేడం ఝాన్సీ గారి కంటే పెద్ద లాయర్. ఝాన్సీ గారు కూడా ఈ మేడం చెప్పిందే వినాలి. చెప్పండి, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ రోజు రాత్రి నా కొడుకు హాస్పిటల్కి చాయ్ తీసుకుపోతుండగా ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నేను ఒకసారి డాక్టర్ చక్రవర్తి గారిని కలవాలి. ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, కానీ నేను అర్జెంటుగా కలవాలి. అదిగో ఆయనే వచ్చారు, మీరే కలవండి. ఓకే. డాక్టర్ చెప్పండి. హలో డాక్టర్, అదే సర్వ కండిషన్ ఏంటో తెలుసుకుందామని. ఇప్పుడేమి చెప్పలేమమ్మా. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఆపరేషన్ జరిగే వరకు మేము ఏ హోపు ఇవ్వలేం. ఐఎమ్ సారీ. కూల్, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి. యు ఆర్ వెల్కమ్ మేడం. నేను వచ్చానని తెలుసుకుని వచ్చినట్టున్నావే. ఆ అవసరం నాకు లేదు. నేను డైలీ వస్తాను. అచ్చా, నాకైతే అలా అనిపించలేదే. నా కోసమే పనిగొట్టుకుని వచ్చినట్టుంది. మీరలా అనుకుంటే నేనేం చేయలేను మేడం. అవునా? అయితే ఎందుకు వచ్చావు? పరామర్శించడానికా? లేదు మేడం, ధైర్యం చెప్పడానికి. ఓడిపోయే కేసుకి ధైర్యం ఎందుకు? లేదు మేడం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను ఇటువైపు ఉండగా అటువైపు న్యాయం ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఒకసారి బాగా న్యాయం జరిగింది కదా మేడం. అప్పుడే మర్చిపోయారా?
ఝాన్సీ, నువ్వు నా ఈగోని ట్రిగ్గర్ చేస్తున్నావు. ఒక నిందితుణ్ణి తప్పించాలని చూస్తున్న మీకే అంతుంటే ఒక విక్టిమ్ని కాపాడాలని చూస్తున్నా నాకెంతుండాలి? ఒక పేద బిడ్డకి న్యాయం జరగాలని పోరాడుతున్నా నాకు ఏ రేంజ్లో ఈగో ఉండాలి? చూడు, నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా నా భర్తనేమీ చేయలేవు. ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాను. ఓటమి అంగీకరించడానికి రెడీగా ఉండు. మేడం, ఈ ఝాన్సీ గొంతులో ఊపిరుండగా న్యాయాన్ని ఓడిపోనివ్వను. నిందితుడికి శిక్ష పడేలా చేస్తాను. చూస్తూ ఉండండి. వావ్, హోమ్ ఎలా ఉంది పిన్ని? చాలా బాగుంది నాన్న. వెరీ క్యూట్. ఇది ఎవరు చేశారు? అక్కే చేసింది. అవునా? నీ ప్రాజెక్ట్ వర్కా? అవును పిన్ని. వెరీ గుడ్. ఖచ్చితంగా నీ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అయితే నాకు చాక్లెట్ కొనేవాళ్ళక్క. సరే, నేను కొనిస్తానులే. సరేనా? స్వీటీ, ఈ హోమ్ పట్టుకునుండు, నీకు ఫోటో తీస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నిలబడు. కొంచెం పైకి. గుడ్. స్మైల్. వెరీ గుడ్. పిన్ని నేను కూడా. ఓకే, నిలబడు. ఇద్దరు స్మైల్ చేయండి. గుడ్. ఇప్పుడు మన ముగ్గురం సెల్ఫీ తీసుకుందాం. సరేనా? కమ్ 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 కమ్. స్మైల్. చూడండి. చాలా హ్యాపీగా ఉన్నారు కదా? మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మీ హ్యాపీనెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సరే సరే, ఇక పదండి. స్కూల్కి టైం అవుతుంది కదా. పదండి పదండి పదండి. హాయ్. ఈ హోమ్ ఏంటి? ఎవరు రెడీ చేశారు? ఏది ఒకసారి ఇలా ఇవ్వండి. ఇది నిజంగా నువ్వే చేసావా? అవును, నేనే చేశాను. వావ్, సూపర్ గా ఉంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే, తీసుకో. ఆహాహా, వంశీ నువ్వు తీసుకో. ఆహా, నువ్వు తీసుకో. వంశీ నువ్వు తీసుకో. వంశీ. అయ్యో, అయ్యయ్యో, పడిపోయింది. జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. నిన్న ప్రాజెక్ట్ ని ఈ రోజే సబ్మిట్ చేయాలి, లేదంటే మిస్ తిడుతుంది, కొడుతుంది కూడా. అయ్యయ్యో, షేమ్ షేమ్. ప్రాజెక్ట్ విరిగిపోతే ఏడుస్తారా ఎవరైనా? మళ్ళీ రెడీ చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ హోమ్ ని రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది.
ఇప్పుడు అవ్వదు. ఓ, నువ్వు చాలా తెలివైందానివి కదా, చాలా తక్కువ టైంలోనే రెడీ చేయగలవు. నీ టాలెంట్ నాకు తెలుసు. మేడం, మీరు కావాలని ఈ ప్రాజెక్ట్ ని పడేశారు. నేనా? ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ? నేను చెప్పేది నిజం. అది అనుకోకుండా పడిపోయింది. ఇక చాలు మీ యాక్టింగ్. మీరు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే డౌట్ వచ్చింది మీ మనసులో ఏదో కుట్ర ఉందని. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. పిల్లల్ని ఏడిపించాలని చూస్తున్నారా? అవును, కావాలని దాన్ని కింద పడేశాను. ఇప్పుడేంటి? అవసరమైతే ఆ టీపోయిని యాక్సిడెంట్ చేశారని వరప్రసాదాన్నయ్యని అరెస్ట్ చేయించినట్టు ఈ ప్రాజెక్ట్ కింద పడేసి వెరగొట్టానని నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించు. నాకేం ప్రాబ్లం లేదు. కావాలనే చేశానంట, కావాలనే. వీళ్ళతో హ్యాపీగా ఉన్న కష్టమే. పిన్ని, ప్రాజెక్ట్ నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు నా కుటుంబాన్ని ఇలా పబ్లిక్ లోకి తీసుకొస్తున్నావు? నా అల్లుడిని అరెస్ట్ చేయించి మళ్ళీ నన్ను అవమానపరుస్తున్నావు. ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీ అంటే అంత ద్వేషం? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయడమే, బాధింపబడే వాళ్ళకి న్యాయం చేయడమే నాకు తెలుసు. తప్పు చేసిన వ్యక్తిని ఎలా వదిలేయమంటారు? ఝాన్సీ, నోర్మోయ్, అరుస్తున్నావేంటి? నువ్వు మా డాడీతోనే గొంతెత్తి మాట్లాడేంత ఎదిగిపోయావా?